మతంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లేదా ప్రయత్నించినా అంతులేని సంపద, విజయం వెన్నంటే ఉంటాయని ప్రజల నమ్మకం. అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైన, పవిత్రమైన రోజు. ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజు వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, దాన ధర్మాలు చేయడానికి ఈ రోజును ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అక్షయ అంటే ఎప్పటికీ అంతం కానిది అని అర్థం. అంటే ఈ రోజున చేసే అన్ని మంచి పనులు శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లాడాడు. పరమశివుడు కుబేరుణ్ణి సంపదలకు సంరక్షకుడిగా నియమించాడు. అక్షయ తృతీయ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని పొందడానికి గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తుందని పండితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు విష్ణువు, లక్ష్మీదేవిని వారి వారి ఆచారం ప్రకారం పూజిస్తారు. ఇల్లు శుభ్రపరచుకొని ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు వేస్తే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కరుణిస్తుందని అంటారు. తులసి పూజ చేసి నీటిని సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది వరకు వారి ఇంట్లో ఈ రోజు పూజ చేసే ఆచారం లేని వారు కూడా లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం పారాయణ చేసి పూజ చేసుకుంటూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున చేసే దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆహారం, బట్టలు, బంగారం, ఆవు, గొడుగు మొదలైన వాటిని దానం చేస్తే చాలా శుభప్రదం అంటారు. చేపట్టిన పనులు విజయవంతమై ఫలవంతమైనదిగా జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఏదైనా కొత్త పని చేయటాన్ని శుభప్రదంగా భావిస్తారు. కొత్తగా ఆస్తి లేదా ఇంకేదైనా కొనేందుకు, ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు అక్షయ తృతీయ అనుకూలమైన రోజు. ఈ రోజున బంగారం, వెండి, వాహనం, ఇల్లు లేదా భూమిని కొంటే శుభం కలిగి అదృష్టం నడిచొస్తుందని భావిస్తారు. ఈ రోజు వివాహం, గృహప్రవేశానికి చాలా మంచిదని భావిస్తారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించినా లేదా వివాహం చేసుకున్నా జీవితాంతం సంతోషంగా, సుసంపన్నంగా ఉంటారని హిందువుల నమ్మకం. అందుకే ఈనాడు దేశవ్యాప్తంగా చాలా మంది వివాహం, వ్యాపారం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేస్తారు. అక్షయ తృతీయ రోజున మాంసం, మద్యం తినరు. ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తింటారు. కొందరు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను కూడా స్వీకరించరు. అక్షయ తృతీయను చాలా పవిత్రమైన పండుగగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజున పూర్తి సానుకూలతతో గడుపుతారు. శక్తిని సానుకూల పనులలోకి మళ్లిస్తారు. ప్రతికూలతలకు దూరంగా ఉంటారు. సోమరితనం వంటి ప్రతికూలతను వదిలివేసి సానుకూల శక్తితో లక్ష్యం వైపు సాగితే జీవితంలో ఖచ్చితంగా విజయం వరిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఎవరితోనూ కఠినంగా మాట్లాడరు, వాదించరు. ఇతరులను అవమానించి మనసును గాయపరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని నమ్ముతారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.